యూట్యూబర్గా ఫేమస్ కావాలంటే అందం ఉండాలా, అభినయం కావాలా, అందాల ప్రదర్శన చేయాలా, 25 ఏళ్ల కుర్రాళ్ళు లేదా పడిచి పిల్లలే యూట్యూబర్లుగా రాణిస్తారా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఏకైక సమాధానం నిషా మధులిక. ఆమె వయసు 65 ఏళ్ళు. టీచర్గా రిటైర్ అయిన తర్వాత ఆమె యూట్యూబర్గా పూర్తి స్థాయిలో కెరియర్ ప్రారంభించారు. ఏకంగా దేశంలోనే ప్రముఖ యూట్యూబర్ అనే స్థాయికి ఎదిగారు. యూట్యూబర్గా ఆమె సంపాదన 43 కోట్ల రూపాయలంటే ఎవరైనా నమ్మగలరా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో చాలా మంది సెన్సేషన్ని ఆయుధంగా ఎంచుకుంటున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సంచలనాలతోనే పాపులర్ కావాలనుకుంటారు. కొంతమంది అతి చేస్తేనే ఫాలోవర్లు పెరుగుతారు అనే భ్రమలో ఉంటారు. కానీ అవేమీ లేకుండా కంటెంట్ కింగ్ అని నిరూపించారు నిషా మధులిక. ఉత్తరప్రదేశ్కు చెందిన నిషా గతంలో టీచర్గా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత ఆమెకు వేరే వ్యాపకం లేకుండా పోయింది. పిల్లలు కూడా కెరియర్ పరంగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ టైంలో ఆమె యూట్యూబర్ ఛానల్ మొదలుపెట్టి వంటల వీడియోలు అందులో అప్లోడ్ చేయటం మొదలుపెట్టారు. అలా మంచి మంచి వంటకాలను తన ఫాలోవర్లకి పరిచయం చేస్తూ టాప్ ప్లేస్కి వెళ్లారు. దేశంలోనే అత్యంత సంపన్న మహిళా యూట్యూబర్గా ఆమె నెంబర్ 1 స్థానంలో నిలిచారు. నిషా మధులిక అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఆమె హిందీలో వాటి తయారీ విధానాన్ని వివరించేవారు. అచ్చమైన స్వచ్ఛమైన భారతీయ వంటకాలనే ఆమె వీక్షకులకి పరిచయం చేసేవారు. ఇంట్లో వండి ఇంటిల్లిపాది ఇష్టంగా తినే వెరైటీలను ఆమె తయారు చేసేవారు. 2011లో ఆమె యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టగా ప్రస్తుతం 14.5 మిలియన్ల మంది ఆమె ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూస్తున్నారు. భారతదేశంలోనే ఎక్కువ మంది ఇష్టపడే కంటెంట్ క్రియేటర్లలో ఆమె ఒకరు. ఆమె ఆస్తుల విలువ ఏకంగా 43 కోట్ల రూపాయలు. పలు అవార్డులు రివార్డులు కూడా ఆమెను వరించాయి. 2017లో జరిగిన సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్లో యూట్యూబర్ కిచెన్ కంటెంట్లో ఆమె నెంబర్ 1 స్థానంలో నిలిచి బహుమతిని అందుకున్నారు. చిన్నతనం నుంచి తనకి వంటలు ఇష్టమని, వంటలతో ప్రయోగాలు చేయటం అంటే మరీ ఇష్టమని చెబుతారు నిషా. ఆ ఇష్టంతోనే తాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటున్నారు. దైనిక్ భాస్కర్, అమర్ ఉజాలా వంటి న్యూస్ పేపర్స్కి ఫుడ్ కాలమిస్ట్గా కూడా ఆమె పనిచేస్తున్నారు. టాటా ట్రస్ట్ నిర్వహించే ప్రాజెక్ట్ ధ్రువ్ వంటి కార్యక్రమాలకి కూడా నిషా మద్దతిస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఆమె ప్రారంభిస్తోంది. యూట్యూబర్గా రాణించాలంటే వయసుతో సంబంధం లేదంటారు నిషా. ఉపాధ్యాయ వృత్తిలో తాను రిటైర్ అయిన తర్వాతే యూట్యూబర్గా కెరియర్ ఊపందుకుందని చెబుతున్నారు. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవటానికి మొదలుపెట్టిన ఈ పని తనని ఇంత ఫేమస్ చేస్తుందని ఊహించలేదని అంటున్నారు. సాధారణంగా యూట్యూబర్లుగా పురుషులు ఎక్కువగా కనపడుతుంటారు. మహిళలు, అందులోనూ 60 ఏళ్ల వయసు ఉన్నవారు ఎక్కువగా కనపడరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.